ఉద్యమాల పులి బిడ్డ నిన్ను మరవబోదు ఏ గడ్డ నీ మాటే తుపాకి పూట ఇక సాగదు ద్రోహులాట. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సాహిత్యంతో పాటు ఈ వేదిక మీద ఉండబడే గ్రామ ప్రథమ పౌరుడు నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ, ఎంపీపీ, ఇంకా వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన పెద్దలు, వివిధ సంఘాలకు సంబంధించిన నాయకత్వానికి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈ సమయంలో కూడా ఎంతో ఉత్సాహంగా జయప్రదం చేస్తున్న ఈ ప్రాంగణంలో ఉన్న బయట కూడా ఉండి ప్రసంగాలు వింటున్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులకి మీ అందరినీ మహానీయుడి ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా ఆలోచించిన నా కళాకారులైన నా సోదరి సోదరులకి ప్రతి ఒక్కరికి ముందుగా ఉద్యమ నమస్సులు. చాలా సంతోషం, ఇంత రాత్రైనా కూడా ప్రతి ఒక్కరి సందేశాన్ని చాలా గొప్పగా విన్నారు. మహానీయుడి మీద పాడిన పాటలన్నిటినీ గొప్పగా ఆస్వాదించారు. భవిష్యత్తు మన ప్రయాణం ఇంకా ఎలా ఉండాలనే విషయంలో కూడా ఇంకా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఈ విషయంలో మీ ముందు 2-3 విషయాలు పెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఒకటి, ఈ దేశంలో కులం ఉన్నది, ఈ దేశంలో మతం ఉన్నది. ఈ దేశంలో కులం ఉన్నా మతం ఉన్నా, కులం ఉండడం వల్ల మనం అనివార్యంగా ఏదో ఒక కులానికి చెందిన వాళ్ళం అవుతాం కనుక నేను మాదిగని చెప్పుకుంటే తప్పు కాదు, నా మాలని చెప్పుకుంటే తప్పు కాదు. నువ్వు పెట్టుకున్న కులం కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ఇది రుద్దపడ్డ కుల వ్యవస్థ. అందులో ఒకరు గొప్ప వాళ్ళని చెప్పుకున్నారు, కొంతమంది తక్కువ చేశారు. మేమెందుకు తక్కువ అవుతామని చెప్పి మనం చాటుకోవడానికి, మన అస్తిత్వాన్ని చాటుకోవడానికి మనం పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ దేశంలో మతం ఉన్నది, ఎవరు ఇష్టప్రకారంగా వాళ్ళ మతాన్ని అనుసరిస్తుంటారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నాతో పాటు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది కులం కంటే మతం కంటే మానవత్వమే మొక్కమే అని చెప్పి మనం ఆలోచిద్దాం. నువ్వు ఒక కులం వరకే పరిమితం అవుతే సాటి వాళ్ళు మన దళిత ఇతర కులాలు ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా మనకెందుకులే అనుకుంటాం. అది కులతత్వాన్ని దారితీస్తే తప్ప ఇంకో దాన్ని దారితీయదు. నువ్వు ఫలాన్ మతమే నీకు గొప్పదనుకుంటే ఇంకొకరు మతానికి సంబంధించిన ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడ్డప్పుడు నా వాళ్ళు కాదని చెప్పి వాళ్ళని ఆదుకోవడానికి నీ మనసు ఒప్పకుండా పోతుంది. ఈ విషయంలో అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యానికి ఒక బాధ్యత చెప్పాడు. రాజ్యాంగంలో తన వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని ఉన్నా, ఈ వ్యవస్థ మీద ఆయనకి ఎన్ని రకాలుగా కోపం ఉన్నా, కానీ సమాజంలో మళ్ళీ భారతీయులందరూ సమానంగా ఉండాలనుకున్నప్పుడు, పరిపాలించే వాళ్ళ దృష్టిలో అందరూ సమానంగా ఉండాలని ఆలోచించాలనుకున్నప్పుడు రాజ్యాంగంలో అన్ని మతాలు సమానంగానే చూడండి అని చెప్పిపోయాడు. అందువల్ల రాజ్యం దృష్టిలో ఏ మతం గొప్పది కాదు, ఏ మతం తక్కువ కాదు, అది అంబేద్కరే చెప్పిపోయాడు. ఒకనాడు ఈ కుల వ్యవస్థలో అంటరానితనం నేరం కాదు, అంటరానితనం పాటించడమే చాలా గొప్ప. కానీ ఈరోజు ఈ దేశ కుల వ్యవస్థలో అంటరానితనం పోయిందని నేను అన్నాను, కానీ చట్టరీత్యా రాజ్యాంగం రీత్యా అది నేరం. అంటే అందరూ సమానం. ఒకనాడు అందరూ సమానం కాదు, కానీ ఈనాడు
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న చట్ట ప్రకారం అందరూ సమానమే. అట్లాంటప్పుడు నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే ఒక ఆలోచన నుంచి పక్కకు పెట్టి కులం కంటే మతం కంటే మానవత్వం ముఖ్యమనే పద్ధతిలో మనం కనుక మన ప్రయాణాన్ని కొనసాగించగలిగితే తప్పకుండా ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా ఏ బాధలు ఉన్నా అది మన బాధలుగానే కనిపిస్తుంది. ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి తమ వంతు పాత్ర పోషించాల్సి వస్తుందని కూడా నిర్దేశించుకుంటున్నాను నేను. ఈ నేపథ్యంలో ఒక విషయం గుర్తు చేస్తున్నా. తమ్ముడు వచ్చి ఇది ఎవరి వాడా? ఎస్సీ అంటే ఎవరు? మాదిగా. ఓకే, మాదిగలే ఉన్నారా? ఇంకెవరు లేరా? ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కలాన్కాడ మాలలు ఉన్నారు. మరి వాళ్ళెవరు? మాలలు. ఇది అంటే ఎంతో కొంత అవగాహన లేకనో ఏదో కారణాల వల్ల గ్యాప్ ఉన్నదనే మాట వాస్తవంగా కనిపిస్తున్నది. ఎక్కడైనా సరే కనిపిస్తుంది. నేను ఆ గ్యాప్ను కూడా తగ్గించుకోవాలి ఎవరిమైనా సరే. 28 ఏళ్ల ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రయాణం జరుగుతుంది ఒక చిన్న అంశం మీద. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ న్యాయబద్ధమైన వాటా దక్కాలనే ఒక అంశం మీదనే ఉద్యమం జరుగుతుంది. కానీ మనం అందరం కలిసి సోదరులుగానే మనం బతకాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నేను 10th తప్ప ఇంటర్లో కూడా నేను చదువుకోవడానికి అవకాశం లేని రోజులు ఆ రోజు. ఇప్పుడు నా తమ్ములు, నా చెల్లెలు, నా బిడ్డలు లాంటి వాళ్ళు ఎంతో మంది డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చాలా గొప్పగా చదువుతుంది. నేను 10th పాస్ అయ్యి ఇంటర్లో అడుగు పెట్టాను 81, అంటే దాదాపు 40 సంవత్సరాలు దాటి. మా ఊర్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాడ మాదిగలు ఒక 200 ఇళ్ళుంటే మా మాల సోదర మనల ఇల్లు ఒక 17-20 ఇళ్ళుంటాయి. అది కొంత ఊరుకు దగ్గర ఉంటుంది, కొంత దూరం. నేను ఇంటర్మీడియట్ జైన్ కావడానికి వెళ్ళి ఒకసారి వచ్చేటప్పటికి మా మాల ఇళ్లలో మాల మాదిగలు అందరూ కలిసి 100ల సంఖ్యలో జమ అయ్యి ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఆ వ్యక్తి పేరు కొమరయ్య మాల. ఫిట్స్ వచ్చిన మనిషిలాగా కొట్టుకుంటుంటారు. ఏంది అని మేము వచ్చి అడిగేటప్పటికి వాళ్ళ చెల్లెను ఒకరు అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అది మన ఇళ్లకు వచ్చి అత్యాచార యత్నం చేస్తున్నప్పుడు అన్నగా అతన్ని ఎదుర్కొన్నాడు. అన్నగా ఎదుర్కొంటే ఒక్కడు కొట్టడమే కాకుండా ఇంకా అందరూ వచ్చి కొట్టిపోయారు మనోన్నే. ఎంత కొట్టితే అతను ఫిట్స్ వచ్చిన మనిషిలా కొట్టుకుంటాడు. పరిస్థితి అది. మరి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే మా ఊర్లో ఒక శ్రీరాములు అని ఒక వయసు అయిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండే. అది నడి ఊర్లో ఉంటుందా చిన్న డాక్టర్. అక్కడికి తీసుకెళ్లాలంటే మన భయం. కొట్టిన వాళ్ళందరూ ఆడనే ఉంటారు. ఇక్కడ మనిషి చచ్చిపోయే పరిస్థితి ఉన్నా తీసుకెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా పడ్డారు? దీన్ని ఏంది ఎట్లా చూద్దామని ఆలోచించి 16-17 సంవత్సరాల పిల్లలమే గనక ఒక 10 మందిని తీసుకెళ్లి భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లి హాస్పిటల్ వేశారు. హాస్పిటల్లో బెడ్ మీద వేసామో లేదో 20-30 మంది మళ్ళా ఊరికొచ్చి మమ్మల్ని మేము కొట్టిపోతే మీరు తీసుకొచ్చి హాస్పిటల్ చూపెడతారా అని చెప్పి మమ్మల్ని కొడితే ఆ హాస్పిటల్ కాడ నుంచి మళ్ళీ మన ఇళ్ళకి వచ్చేంత కొట్టుకుంటూ వచ్చేసారు. ఇదొక అవమానం. మన చెల్లెను అత్యాచారం చేసేయడానికి ప్రయత్నం చేస్తుంటే అన్న ఎదుర్కొంటే అన్నను కొట్టిపోతే అన్న చావు బతుకుల మధ్యలో ఉంటే మనం తీసుకెళ్లి హాస్పిటల్ వెళ్తే మనల్ని కొట్టి పారేశారు. ఎంతకాలం పడాలి? ఏంది దౌర్జన్యాలు, ఏంది వీళ్ళ పెత్తనం, మనం కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది కదా అని చెప్పి వాళ్లకు రెచ్చగొట్టే విధంగానే మీరు మమ్మల్ని కొట్టిండ్రు కదా, ఒకసారి మా దగ్గరకు వచ్చి సారీ చెప్పి పోండి అని చెప్పి వాళ్ళకు కబురు చేశాం. మాకు తెలుసు వాళ్ళు సారీ చెప్పంటేనే ఇంకా 100 మంది ఎక్కువ వచ్చి మళ్ళీ కొట్టిపోతారని. వాళ్ళు రావాలని మేము చెప్పేశాం. మేము కొడితే మేము సారీ చెప్పడానికి రావాలని చెప్పి ఇంకా 200 మంది ఊరి మీద పడ్డారు. ఊరి మీద పడ్డ వాళ్ళందరినీ ఇళ్లకు లోపల దాకా రానిచ్చాం. లోపలికి వచ్చిన వెంటనే 4 వైపులు చుట్టముట్టించాము. మళ్ళీ కొట్టుకుంటూ పోతే వాళ్ళ ఇళ్ళ దాకా తరుముకుంటూ పోయి వచ్చేసాము. అక్కడ దాకా తరుముకుంటూ వచ్చాము. అది మొదటి ఎదురు దెబ్బ, వాళ్ళు తట్టుకోలేరు. అది మొదటి మన దాడి, వాళ్ళు తట్టుకోలేదు. ఇంకా ఈర్ష్య, ద్వేషం, కసి పెరిగింది.
ఇప్పుడే కనుక వీళ్ళని ఏదో ఒకటి చేయకపోతే ఇక వీళ్ళు మన మాట వినారని చెప్పి ఆ టీంలో ఉండబడే మమ్మల్ని వాళ్ళు చంపే ప్రయత్నం చేశారు. మేము ఒక 5-6 నెలలు తప్పించుకొని బతికాం. కానీ మేముంటున్న చోటు దొరికేటప్పటికీ వాళ్ళు మా మీదకి వచ్చేసారు. వాళ్ళు వస్తున్న విషయం మేము కూడా గ్రహించాం. ఇద్దరి మధ్యలో తగాద జరిగింది. వాళ్ళు గొడ్డన్లు కత్తులతో వచ్చేశారు. మేము ఆత్మరక్షణ కోసం మేము అప్పుడు పట్టాల్సి వచ్చింది. ఇరువైపుల దాడిలో నా తల పలిగింది. మా దాడిలో ఒక మనిషి చనిపోయాడు. ఆ చనిపోయిన కేసులో నేను జైలు పాలు కావాల్సి వచ్చింది. ఆ జైలుపై 6 నెలలు ఉండాల్సి వచ్చింది. బయటకు వచ్చి మళ్ళీ విప్లవోద్యమం చేయాల్సి వచ్చింది. తుపాకులు, గొడవలు, అడవులు పట్టాల్సి వచ్చింది. ఒక దశాబ్దం తర్వాత బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత దండోర పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నంటే అవమానాలు, బాధలు, కష్టాలు మనోళ్ళు ఎవరు పడ్డా వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. ఆ తర్వాత నా చదువు లేదు కానీ మీ కళ్ళ ముందు ఒక ఉద్యమకారుడిగా మాత్రం ఇప్పుడు జీవిస్తున్నా. మరి నేను ఎవరి కోసం జైలుకి వెళ్లాల్సి వచ్చిందంటే నా తమ్ముడి కోసం, నా చెల్లె కోసం, నా దళితుల కోసం నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అందుకు నేను ఎప్పుడు బాధపడలేదు. నేను గర్వపడతాను. ఇక మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా నా ప్రజలందరికీ చెప్తున్నా, నేను కులం, మతం కంటే మానవత్వంతో ఆలోచించాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే అంబేద్కర్ అంటే సమాజం దృష్టిలో దళిత నాయకుడు అంతే. ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలు అందరికీ వస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తు అతను దళిత నాయకుడినే చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందని వాళ్ళు ఎవరో చెప్పండి. పోనీ ఒక అంశం మీదనే మాట్లాడుకుందాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు లేదా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ ఫలాలు ఒక వర్గానికే ఈ రోజు వరకు అందుతే ఆ వర్గ నాయకుడే అనుకుందాం. కాదు కదా. ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, అది ఎస్టీ రిజర్వేషన్లు అయినాయి, బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి, మైనార్టీ రిజర్వేషన్లు వచ్చినాయి. మిగిలిన వాళ్ళు ఎవరంటే అగ్రకులాలైనాయి. ఓవరాల్గా మళ్ళీ మహిళలకు రిజర్వేషన్లు వచ్చినాయి. చివరికి అగ్రకులాల పేదలకు కూడా మొన్న 10% రిజర్వేషన్లు వచ్చినాయి. అది రాజ్యాంగ ఫలాలే కదా. రిజర్వేషన్లు ఎవరు కావాలో చెప్పండి. ఈ దేశంలో ఇక రిజర్వేషన్లు ఎవరికి కావాలి? అందరికి రిజర్వేషన్లు వచ్చినాయి కదా. ఒక్కరి కోసం మొదలైన ప్రయత్నాలు అందరికీ వర్తింపజేసే విధంగా కూడా రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఇవాళ అన్ని కులాల వాళ్లకు ఇవాళ రిజర్వేషన్ ఫలాలు వచ్చినాయి. అతని మన అందరు చాలా మంది దృష్టిలో అతను దళిత నాయకుడినే చేసే ప్రయత్నమే చేశారు. అతని మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడుగా నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఎంఆర్పిఎస్ అనేది ఒక మాదిగ జాతి కోసం చేసిన పోరాటాలే లేవు. పేరుకు ఉద్యమం పరంగా ఎంఆర్పిఎస్ సంఘంగా ఉన్నదేమో కానీ ఈ దుప్పల్లి గ్రామంలో ఓసీలో పేదలున్నారా? మీ ఇంట్లో పొలాలు చూసుకోండి. బీసీలో పేదలున్నారా? మీ ఇంట్లో పొలాలు చూసుకోండి. ముస్లింలో పేదలున్నారా? మీ ఇంట్లో పొలాలు చూసుకోండి. ఎస్టీలో పేదలున్నారా? మీ ఇంట్లో పొలాలు చూసుకోండి. ఎస్సీ మాదిగల్లో ఉపకులాల్లో పేదలున్నారా? మీ ఇంట్లో పొలాలు చూసుకోండి. ఎంఆర్పిఎస్ సాధించిన ఫలాలు అన్ని కులాల పేదలకు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దళిత నాయకుడిని చేశారు. కానీ ఆయన సాధించిన రాజ్యాంగ ఫలాలు మాత్రం అందరికీ అందుతున్నాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాదిగలకే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అన్ని కులాల పేదలకు మాత్రం ప్రభుత్వాలు అందించని పథకాలు కూడా ఎంఆర్పిఎస్ అందించిందనే విషయం కూడా మీరు మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, కులం కంటే, మతం కంటే మానవత్వమే ముఖ్యం. ఆ కోణాన్ని 100% మనసులో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నాం కాబట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం 28 ఏళ్ళుగా కూడా నిలబడుతూ వచ్చేసింది. అందుకు సాక్ష్యం చెప్తున్నా నేను. మీ అందరి దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఒక పేదవాడికి గుండె జబ్బులు వచ్చినా, లేదా ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, ఒక క్యాన్సర్ ప్రాబ్లం వచ్చినా, ఇంకో ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి పోయేది? గవర్నమెంట్ ఆసుపత్రులే దిక్కు. అక్కడ వైద్యం ఉండదు, వైద్య సహకారం చేయలేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. అంటే పేదవాళ్ళ బతుకులు అంతే. కానీ ఇప్పుడు అలా లేదు. ఇవాళ నువ్వు అగ్రకులాల పేదక, నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. నువ్వు బీసీవా పేదవా, నువ్వు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. నువ్వు ఎస్టీవా, నువ్వు మైనార్టీవా, అగ్ర పేదల కార్డు ఉన్నది. నువ్వు ఎస్సీవా కార్డు ఉన్నది, అందరికి ఉన్నది. ఈ కార్డు ఎవరో తీసుకొచ్చింది కాదు. 2004లో ఖమ్మం జిల్లా
వైర మండలం రెబ్బవరం ఒక చిన్న గ్రామంలో ఒక ముస్లిం పేద కుటుంబం, ఇట్లనే నేను ఒక మీటింగ్ పెడుతున్న రోజుల్లో ఒక ముస్లిం పేద కుటుంబం నా దగ్గరకు వచ్చి, అన్నా నా బిడ్డకు గుండె జబ్బు ఉన్నది, ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు, ఆపరేషన్ ఖర్చు 1,40,000 అంటుండ్రు, నాకు ఒకనొక బిడ్డ, నీ బిడ్డ అనుకోనో నీ కోడలు అనుకోనో నా బిడ్డకు కాపాడే ప్రయత్నం చేయవా అని అడిగినప్పుడు చేతిలో డబ్బులు లేని పరిస్థితి, కానీ ఆదుకోవాల్సిన బాధ్యత. మనసుంటే మార్గాలు ఉంటాయి అంటారు కదా, చేతిలో డబ్బు ఇవ్వలేని పరిస్థితి, మనసుంటే మార్గం ఉంటుందనే ఆలోచన బాధ్యత. వాళ్ళకు మాట ఇవ్వాల్సి వచ్చింది. అమ్మ నీ బిడ్డను కాపాడడానికి ఎంత ఖర్చు వస్తే అంత ఖర్చు కూడా నేను గవర్నమెంట్తో పెట్టిస్తాను మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం రాజశేఖర్ గారు మే 14, 2004లో ముఖ్యమంత్రి అవుతే మే 21, 2004 వారం రోజుల్లోనే రాజశేఖర్ గారి దగ్గర కుటుంబాన్ని తీసుకెళ్లే. వందల మంది సమక్షంలో రాజశేఖర్ గారి దగ్గరకు వచ్చి, ఏం కృష్ణ ఇంత జనంలో నువ్వెందుకున్నావు, లోపల రావచ్చు కదా అంటే, నేను ఒక్కనైతే లోపలికి వచ్చినా, నేను నలుగురితో కలిసి వచ్చాను అన్నప్పుడు ఏంటి సంగతి అంటే, నేను జరిగిన విషయం వాళ్ళందరికీ ఆయనకు చెప్పేశాను. సార్ వీళ్ళు ముస్లిం కుటుంబం, పలాని రెబ్బవరం గ్రామం, నేను మొన్న మీటింగ్ పెట్టినప్పుడు ఈ విషయం చెప్పారు, చాలా పేద కుటుంబం, ఏమి లేని పరిస్థితి, ఒకనొక బిడ్డ, ఈమెకు గుండె జబ్బు ఉన్నాయి సార్, ఆపరేషన్ చేయించు అన్నా. ఎక్కడా చేయించాల్సి వస్తుంది అన్నాడు, కార్పొరేట్ ఆసుపత్రులు చేయడం తప్ప మార్గం లేదు అన్నా. నేను ఎంత ఖర్చు వస్తుంది అన్నాడు, 1,40,000 అని చెప్పాను. 1,40,000 ఇవ్వలేను కృష్ణ, 25,000 ఇస్తాను అన్నాడు. సాధారణంగా ఆరోగ్యశ్రీ పథకం రాకముందు అన్ని ఎవరికి సమస్య వచ్చినా కూడా ఓ ముఖ్యమంత్రికి సహాయ నిధి నుంచి రావాలంటే ఒక 25,000 ఒక ఎమ్మెల్యే లెటర్ మీదనో ఎంపీ లెటర్ మీదనో మంత్రులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. 25,000 ఇస్తా అన్నాడు. సార్ మీరు 25,000 ఇస్తే ఇంకా 1,10,000 ఎవరు పెట్టుకోవాలన్నా, నేను కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోళ్ళు పెట్టుకునే స్తోమత ఉంటే నాకెందుకు చెప్తారు, నేను ఈ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను సార్, లేకపోవడం వల్ల నాకు చెప్పాను నేను ఈ దగ్గర తీసుకొస్తాను సార్, దయచేసి నువ్వు ఆదుకోవన్నా. నేను కృష్ణ నువ్వు అన్న మాట ప్రకారం నేను 1,40,000 ఇస్తే ఈ రాష్ట్రంలో ఉండబడే గుండె జబ్బుల పిల్లలందరినీ తీసుకొచ్చి నా దగ్గరికి తీసుకొస్తే నా బడ్జెట్ సరిపోదు కదా అన్నాడు. సార్ కోటేశ్వర్ల బిడ్డలకు గుండె జబ్బులు వస్తే నీ దగ్గర రారు సార్, వాళ్ళు చేయించుకుంటారు, అపోలోకి పోతారు, అమెరికాకు పోతారు సార్, మరి లేని వాళ్ళకి వచ్చినప్పుడు కాపాడాల్సిన బాధ్యత మీదే కదా అన్న. నేను నువ్వు బాగానే చెప్తావులే కృష్ణ, నీకేం అర్థం కాదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న మనిషిని చేయి పట్టి వెనక్కి తిప్పా. మీరు వెళ్ళడం భావ్యంగా లేదు సార్, మీరు కనుక బిడ్డకు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుంది, బాగుండదేమో ఆలోచించు అన్న. ఇట్లా ఆయన నా మీద కోపానికి వచ్చి కసిరించుకున్నాడు. ఎందుకంటే పోతున్న మనిషి వెనుకకు తిప్పినందుకు, బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదని చెప్పి ఏలు పెట్టి చూపించినందుకు కసిరించుకొని, ఏమయ్యా ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా నన్నే వెనుకకు లాగి బాగుండదని నాకు హెచ్చరిక చేస్తున్నావా? నేను ఇప్పుడు చెప్తున్నా, బట్ నేను ఇంతకు ముందు నీకు చెప్పింది 25,000 ఇస్తాను కదా, నేను 25 రూపాయలు కూడా ఇవ్వ, ఏం చేస్తావో చేసుకోపో అన్నాడు. బాధ. ఒక పేద బిడ్డను కాపాడడం కోసం తీసుకెళ్ళినా కూడా పరిష్కరించలేని ఒక ముఖ్యమంత్రి. సరే సార్ నువ్వు ఆ మాట అనడం భావ్యంగా లేదు సార్ అన్న. నేను నువ్వు ఇంతకంటే చేసేది లేదు, నువ్వు పో అన్నాడు. పోతా సార్ మరి రోడ్డు మీద ఉద్యమం చేయాల్సి వస్తుంది అన్న, చేసుకోపో నీ సంగతి తెలుసు అన్నాడు. అట్లాంటి పరిస్థితిలో బయటకు వచ్చి వాళ్ళని ఇంటికి పంపి 2,000 ఇచ్చి ఇంటికి పంపి మళ్ళా రమ్మన్నప్పుడు రమ్మని చెప్పి నేను ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలు ఎన్ని కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించడం కోసం 2 నెలలు తిరిగి ఆగస్టు 7న హైదరాబాద్లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల బహిరంగ సభ పెడితే మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, డాక్టర్లను, ఆఫీసర్లను అందరిని పిలిచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ రోజే ఒక గుండె జబ్బు అబ్బాయి శోభన్ అనే అబ్బాయి చనిపోతే ఆ చనిపోయిన బిడ్డ శవాన్ని తీసుకెళ్లి ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ విగ్రహం కాడ పెట్టి యుద్ధం చేస్తే రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉండి నన్ను 100 సార్లు బెదిరించిండు. నీ బెదిరింపులకు తలకు ప్రసక్తి లేదు, ఈ రోజు పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేస్తా అని మాట ఇవ్వకపోతే నేను ఇంటికి పోయే ప్రసక్తి లేదు అన్నప్పుడు అనివార్యమైన పరిస్థితిలో గంటల తరబడి రోడ్డు మీద ఉన్న తర్వాత ఆ రోజు నుంచి నేను ఉచిత ఆపరేషన్ చేపిస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఉచిత ఆపరేషన్ చేస్తున్న క్రమంలోనే దానికి పెట్టిన పేరే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయిందనే విషయం రాజశేఖర్ గారు నా దృష్టికి వచ్చినప్పుడు అది ముస్లిం బిడ్డ సమస్య కదా, నాకెందుకు అనుకుంటే ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం వచ్చేది కాదు. నేను ముందుగా చెప్పేది ఏంటంటే మనకు కులం మతం పక్కకు పెట్టండి, మనసుతో సమస్యలను ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి, సమస్యలు అర్థమైతే కొంత పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాలు తప్ప ఆరోగ్యశ్రీ పథకం దేశంలో ఎక్కడ ఉండదు. ఈ దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం ఉండదు. అంటే ఈ సమస్య పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే కొంత ప్రయత్నం చేస్తే కొంత మేలు జరుగుతానికి సాక్ష్యం. అదే సమయంలో కొన్ని సమస్యలకు ఎంఆర్పీ సెంటర్ కాకపోతే సమస్యల పరిష్కారం ఏంది జరిగేది కాదు.
ఒకరోజు విశాఖపట్నంలో నేను మీటింగ్ పెడుతున్నప్పుడు 2007లో ఓ 10 మంది కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని వికలాంగుల సోదరుల దగ్గరకు వచ్చి, అన్నా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఉద్యమం చేస్తే అందరికి ఆరోగ్య పథకం వచ్చింది కదా, మా కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని అన్నప్పుడు నేను వాళ్ళతో ఇట్లనే మీటింగ్ జరిగి 1 గంట అయిపోతే 2 గంటల రాత్రి వాళ్ళ దగ్గర మళ్ళీ కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే 2 నుంచి 4 గంటల వరకు కూర్చున్న తర్వాత ఏం సాధిస్తే బాగుంటుంది మీకు అన్నప్పుడు మాకు పెన్షన్ సాధించన్నా అని చెప్పడం జరిగింది. అప్పుడు పెన్షన్ 200 ఉన్నది. ఎంత పెరిగితే బాగుంటుందని ఆలోచించాం. ఒక 1500 పెరిగేటట్టు చూడండి అన్నారు. ఆ 1500 కోసమే 6 నెలలు తిరిగి లక్షల మందితో ఉద్యమం చేస్తే అది క్రమక్రమేణా 500 రాజశేఖర్ గారు గవర్నమెంట్లో, తర్వాత 1500, ఆ 1500 పై ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 3000, 3016 ఇచ్చే పరిస్థితి వల్ల నెట్టబడ్డది. భారతదేశంలో ఆరోగ్య పథకం లేనట్టుగానే భారతదేశంలో 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు ఈ దేశంలో ఎక్కడ లేవు అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయనం కోరుతున్నాను. వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు మనకెందుకులే అనుకుంటే వాళ్ళ బతుకులు అట్లనే ఉండేది. ఇవాళ వాళ్ళు నెల నెల ఒక వేతనలాగా పొందుతున్న విషయం మీరు మర్చిపోద్దని సైనంగా కోరుతున్నాను. అంతేగా ఈ దుప్పల్లి గ్రామంలో ఉండబడే అన్ని కులాల పేదల్లో ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నా సోదరులను ఇక్కడ ఉన్నారు. సోదరులారా, ఎంఆర్పిఎస్ కొన్ని సమయాల్లో ఎంటర్ కాకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎంఆర్పిఎస్ కొన్ని సమయాల్లో ఎంటర్ కాకపోతే ఆరోగ్యశ్రీ వచ్చేది కాదు. ఎంఆర్పిఎస్ ఎంటర్ కాకపోతే వికలాంగులకు సంబంధించిన పెన్షన్ కూడా పెరిగేది కాదు. అందుకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. వికలాంగుల పెన్షన్ పెరిగిన తర్వాత వృద్ధుల వితంతుల గురించి మళ్ళీ ఆలోచించాల్సి వచ్చింది. అన్ని పేద కుటుంబాల్లో వృద్ధులు ఉంటారు, అన్ని పేద కుటుంబాల్లో భర్తను కోల్పోయిన అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఎంఆర్పిఎస్ ఎంటర్ కాకపోతే ఎట్లా నిలబడిపోతుందో అనేసి ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. వృద్ధుల వితంతుల పెన్షన్ 2004లో రాజశేఖర్ గారు గవర్నమెంట్ 200 ఇచ్చింది. రాజశేఖర్ గారు చనిపోయినాక రోషే గారు అదే 200 ఇచ్చాడు. రోషే గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయినాక అదే 200 ఇచ్చాడు. 2004లో 200, కిరణ్ కుమార్ గారు దిగిపోయిన 2014లో కూడా 200 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 10 ఏళ్ళు గడిచినా 10 రూపాయలు కాదు, రూపాయి పెరగలే. ఎందుకు పెరగలే? బడ్జెట్ పెరగలేదా? రాజశేఖర్ గారు గవర్నమెంట్ లో 34,000 కోట్ల రూపాయల మొదటి బడ్జెట్, కానీ కిరణ్ కుమార్ గారు చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. 34,000 కోట్ల బడ్జెట్ నుంచి 1,61,000 కోట్ల బడ్జెట్ పెరిగింది, కానీ వృద్ధుల వితంతుల పెన్షన్ లో రూపాయి పెరగలేదు అనే విషయం స్పష్టంగా రుజువైపోయింది. ఎందుకు పెరగలే? పెంచే ఉద్దేశం ప్రభుత్వాలకు లేనప్పుడు పెరగలే, అడిగే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు కాబట్టి అడగలే, కాబట్టి అట్లా నిలబడిపోయింది. మరి ఆ సమస్యను ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది? ఇవాళ 2,000 వస్తున్నాయి కదా. ఈ 2,000 తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా 2,000 ఇస్తున్నారు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉద్యమాల పరంపర గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను నేను. ఒక రోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో దీక్ష చేస్తే నేను మద్దతు ఇచ్చి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ఏపీ ఎక్స్ప్రెస్ అనే పేరు అప్పుడు ఉన్నది, ఇప్పుడు మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ అయింది. నేను వస్తూ వరంగల్ దిగాను. వరంగల్ దిగి పేపర్లు చూసేటప్పుడు పేపర్లో ఒక స్టేట్మెంట్ ఉన్నది, ఫోటో. ఒక బీసీ పెరక ఉమ్మడి వరంగల్లో మహబాద్ ఉన్నది. మహబాద్ దగ్గర గుండ్రాత్మాడ్ అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి సంబంధించిన ఒక ముసలి తల్లి 3 ఆడపిల్లలు అవుతే ఒక బిడ్డ దగ్గర ఉంటుంది మహబాద్ లో వచ్చి, ఇంకా 2 దగ్గర పోలే. చాలా కాలం పాటు బిడ్డ దగ్గర ఉండడం వల్ల ఈ బిడ్డకు కోపం వచ్చింది, ఇంకా 2 దగ్గరికి పోవచ్చు కదా, నా దగ్గర ఉంటే ఎంతకాలం సాధాలని అని చెప్పి. అప్పుడు ఆమె పోకపోతే ఈమె ఆలోచించింది ఏంటంటే, నా ఇంట్లోనే ఉంటే నేను సాధలేకపోతున్నాను చెప్పి తల్లి అని కూడా చూడకుండా దవాఖానకాన్ని తీసుకెళ్తా అని చెప్పి అక్కడి నుంచి నమ్మించి ఆటో ఎక్కించుకొని మహబాద్కు 60 కిలోమీటర్ల దూరం ఉండబడే నర్సంపేటకు తీసుకెళ్లి నర్సంపేట బస్టాండ్ లో అర్ధరాత్రి 1 గంటకు వదిలేసి వెళ్ళిపోయింది. పేపర్లు వచ్చింది ఏంటంటే, ఫోటోతో సహా భారమైన పేగుబంధం, కన్న తల్లిని బస్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం. బాధ. భారమైన పేగుబంధం, కన్న తల్లిని బస్టాండ్ లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపర్లో చూశాం. ఇప్పుడు నా పక్క నా సోదరుడు రెడ్డి సోదరుడు ఉన్నాడు. అందులో మనసు ఉన్నోళ్ళు ఉన్నారు, మానవత్వం ఉన్నారు, పేదలు ఉన్నారు. ఏ కులం చూసినా మంచి ఉంటది, ఏ కులం చూసినా చెడు ఉంటది. పర్సెంటేజ్ లో తేడా ఉంటే ఉండవచ్చు, కానీ అందరి గురించి మనం ఆలోచించాలి. రెండోది చూసా నేను, ఉమ్మడి వరంగల్లో చిట్యాల అనే మండలం ఉన్నది. ఆ చిట్యాల మండలంలో 2 ఆత్మహత్యలు చేసుకున్నారు.
పురుగుల మందు పోసుకొని. రాజిరెడ్డి వెంకట నరసమ్మ, రాజిరెడ్డి వయసు 80 సంవత్సరాలు, వెంకట నరసమ్మ వయసు 70 సంవత్సరాలు. పురుగుల మందు పోసుకొని చచ్చిపోయిన వార్త ఎట్లొచ్చిందంటే పండుటాకుల బలవర్మరణం అని వచ్చేసింది. పేపర్లో చూస్తే పిల్లల నుండి తిండి పెట్టకపోతే, ఆకలి బాధలు తట్టుకోలేక, పిల్లల పరువు తీయలేక, ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ఇద్దరు కలిసి అగాత్యానికి పాల్పడ్డారని చెప్పి సాక్షి రాశారు. అదే సమయంలో కిషన్ రెడ్డి గారు వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించిన ఫలితమే వెంటనే 2014లో 2 తెలుగు రాష్ట్రాల్లో 1000 రూపాయలు అయిపోయినాయి. 1000 రూపాయలు ఇవాళ 2000 అయిపోయినాయి. 2 తెలుగు రాష్ట్రాలకు పెరిగి వాళ్ళ 2 రాష్ట్రాలు అమలు జరిగింది. ఒక సమస్య మనదా కాదని చూడబకండి. సమస్య ఎవరిదైనా నిజంగా ఆపదలు ఉన్న వాళ్ళకు ఆదుకోవడానికి మన వంతు పాత్ర పోషిస్తే ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుంది అనడానికి వాళ్ళ భారతదేశంలో ఎక్కలేని పెన్షన్లు ఇక్కడనే అమలు జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలను కూడా మీరు మర్చిపోతాను సైనం కోరుతున్నాడు. ఇకపోతే ఆకలి బాధల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక పేద కుటుంబం నుండి వచ్చినోని, నేను చెప్పులు కుట్టినోని, నేను రిక్షా దొక్కినోనే, నేను ఆటో రిక్షా నడిపినోనే, నేను బండ కొట్టినోనే, అన్ని రకాలుగా కూలీలు నేను చేసుకున్నోనే. ఆకలి బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఒక సందర్భంలో నేను వృద్ధుల వితంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గౌరవించి ఎవరు కూడా కేసీఆర్ చేసిన ప్రకటనను ఎవరు అంగీకరించడానికి అవకాశం లేని పరిస్థితులను కూడా మీరు మర్చిపోదని సైనం కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కేసీఆర్ గారు మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు నాడు చేసిన ప్రకటన గురించి నేను మాట్లాడతాను. ఆ మాట మాట్లాడకపోతే నేను అంబేద్కర్ విగ్రహాస్వామి చేయాల్సిన అవసరం నాకు లేదు. నా తమ్ముడు పాట పాడుతూ ఉన్నాడు, అన్ని సర్వస్వం నువ్వే అని అంబేద్కర్ మీద అన్నాడు కదా. అంబేద్కరే మనకు సర్వస్వమైనప్పుడు అంబేద్కర్ అవమానించటోళ్ళు ఎంత టోళ్ళైనా సరే ఖచ్చితంగా యుద్ధం వాళ్ళ మీద చేయాల్సిందే. నిజమైన డిఎన్ఏ అనేది ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడం అంటే ఆయనకు ఏ రూపంలో ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడం ద్వారానే డిఎన్ఏ అనిపిస్తుంది తప్ప అది కులాల రీత్యా కాదనేసి కూడా మనం మర్చిపోతాం సైన్ అనుకుంటున్నాను. నేను మాల కాబట్టి అయిన డిఎన్ఏ, నేను ఇంకోటి కూడా డిఎన్ఏ అది పక్క పెట్టేసండి. ఆయనకు ఆయన వారసత్వానికి ఆయన రాష్ట్ర రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ప్రమాదం స్పష్టంగా వచ్చేసింది. తమ్ముడు మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పాడు. ఎవరో ఒకటి మాట్లాడిందని చెప్పి దాని కాకుండా, ఎవరో ఒకటి ఒకసారి మాట్లాడిన దాని కాకుండా ఇంకా చాలా విషయాలకు వెళ్దామన్నాడు. నిజమే, ఒకసారి మాట్లాడినప్పుడు ఒకసారి మేము విమర్శ పెట్టాం. రెండోసారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఒకసారి మాట్లాడినప్పుడు మేము దాన్ని కౌంటర్ చేశాం. రెండోసారి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏం మాట్లాడింది? మొదటిసారి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మాట్లాడిన మాటలు ఊటం చేస్తున్నా చూడండి. ఈ భారత రాజ్యాంగం స్థానంలో ఈ దేశానికి కొత్త రాజ్యాంగాన్ని రాయాలి, ఇది నేను ప్రతిపాదన పెడుతున్నా, దేశం మొత్తం చర్చించాల్సిందే అని అన్నాడు. అన్నడా లేదా? ఓకే. అప్పుడు నాలంటి వాళ్ళు ఏం చేస్తారు? నేను ఆంధ్రప్రదేశ్ లో 15 రోజుల నుండి 2వ తారీఖు నాడే తెలంగాణకు వచ్చేసా. తెలంగాణకు వచ్చిన వెంటనే ఈ కేబుల్ స్టేట్మెంట్లు టీవీలన్నీ కనిపించినాయి. నేను అన్నా, అయ్యా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ గారు, నీ 7 ఏళ్ల కాలంలో నీకు రాజ్యాంగం నువ్వు మంచి పనులు చేస్తాంటే నన్ను అడ్డం పడ్డదా? ఎక్కడన్నా ఏదైనా ఒక కోణంలో అడ్డం పడ్డ విషయం చెప్పమని చెప్పి నేను అడగాల్సి వచ్చేసి, దళితులే ముఖ్యమంత్రి అన్న మాట అమలు చేసుకోవడానికి, రాజ్యాంగం అడ్డం పడలేదు కదా. అరే చెయ్యాలనుకుంటే మనం పుట్టక ముందే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి దళితుడు సంజయ్ గారు ముఖ్యమంత్రి కాగలిగాడు. మన లాంటి వాళ్ళం చాలా మంది పుట్టక ముందే దళితుడైన దామోదర్ సంజయ్ గారు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇగో మన కళ్ళ ముందు పంజాబ్ లో ఒక దళితుడిని, చన్నీ అని ఒక దళితుడిని కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేయగలిగింది. మన కళ్ళ ముందు ఒక రాష్ట్రపతి ఇప్పుడు దళితుడే ఉన్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, రాజ్యాంగం నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి రాజ్యాంగం అడ్డపడలేదు కదా. అదే సమయంలో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేయడానికి రాజ్యాంగం అడ్డపడలేదు కదా. అదే సమయంలో ఎస్సీలకు 12% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ అమలు చేయడానికి రాజ్యాంగం అడ్డపడలేదు కదా. బీసీలకు 33%, మహిళలకు 33%, ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేయడానికి ఏ రాజ్యాంగం అడ్డపడలేదు కదా. కేజీ నుంచి పీజీ అమలు చేయడానికి ఏ రాజ్యాంగం అడ్డం పడలేదు కదా. నీకు ఏ రాజ్యాంగం అడ్డం పడ్డదని చెప్పి నువ్వు రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడినావు అనే విషయాన్ని ఎదురుదాటితో ముందుకు నడపాల్సిన అయితే వచ్చింది కాబట్టి ముందుకు నడిపేశాం. దాదాపు ఇప్పటికే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితాన్ని కేసీఆర్ గారికి మరొక రోజు విలేకరులు మళ్ళీ ప్రశ్నించారు.
ఏం ప్రశ్నించారు? ముఖ్యమంత్రి గారు మీరు భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగం అంటే దళిత సంఘాలు అంగీకరించట్లేదు కదా అని అన్నారు. అన్నారా లేదా? విలేకరుని ఏం బెదిరించిండు? ఏమయ్యా నువ్వు, ఏం ప్రశ్న, నీదేం పత్రిక, నీదేటివే అని అంటూ అసలు రాజ్యాంగానికి దళిత సంఘానికి సంబంధం ఏందా అన్నాడు. ఏమన్నాడు? రాజ్యాంగానికి టీవీలు తిరిగేసేయండి, సోషల్ మీడియాలో వాయిస్ తిరిగేసేయండి, రాజ్యాంగానికి దళిత సంఘాలకు సంబంధం ఏంది అన్నాడు అని ఇక మొదలుపెట్టిండు. మళ్ళా ఏం మొదలుపెట్టిండు? అవునా దళితులకు 19% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నా, నేను 19% రిజర్వేషన్ల కోసం నేను కొత్త రాజ్యాంగం అంటున్నా. వద్దంటున్నావా? ఆయన ఇచ్చేటోడు ఇప్పుడు మనం తీసుకునేటోళ్ళం. దళితులకు 19% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి కొత్త రాజ్యాంగం రాయాలంటున్నా. మేము వద్దంటున్నావా? వద్దంటున్నావు అని ప్రశ్నించాడు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో న్యాయమైన వాటా సగభాగం ఇవ్వాలంటున్నా. ఈ రాజ్యాంగం కాదు కొత్త రాజ్యాంగం రాస్తారంటున్నా. తప్పంటున్నావా? ఆయన అన్న మాట ఒక్కటి కూడా నేను అబద్ధం చెప్పట్లేదు. నేను ఆయన విషయాలు నేను మాట్లాడుతున్న ప్రతి పదం ఆయన నోటి నుండి వచ్చింది. మూడోది, బీసీల జనగణన కోసం నేను కొత్త రాజ్యాంగం రాయాలంటున్నా. తప్పటోను వదంటున్నావా అన్నాడు. ఈ దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా దక్కడం కోసం నేను కొత్త రాజ్యాంగం రాయాలంటున్నా. తప్పుపడతావా అంటున్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏదో చెప్పనా? మన భుజం మీద తుపాకీ పెట్టి మన మోహనీయుడు రాసిన రాజ్యాంగమే లేకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే దళితులకు 19% రిజర్వేషన్ కోసం కొత్త రాజ్యాంగం అంటున్నాయా? కేసీఆర్ అంటున్నదంటే అర్థం ఏంటిది? మన భుజం మీద తుపాకీ పెట్టి మన రాజ్యాంగాన్ని కొట్టిపాయడానికే కదా అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఈ 4 విషయాల్లో ఆయన ఎంత అవగాహన లేకుండా మాట్లాడిండో, ప్రశ్నించిన విలేకరులను ఏ విధంగా అహంకారంతో బెదిరించిండో అవి చెప్పడానికంటే ముందు నేను చెప్తున్నా, రాజ్యాంగానికి దళితులకు సంబంధం ఏంటంటే ఏంటి? రాజ్యాంగ నిర్మాత మీ తాత, రాజ్యాంగ నిర్మాత మా తాతే. రాజ్యాంగ నిర్మాత నీ తాత కాదు కదా, నీ దొరల వంశాలు పుట్టినోడు కాదు కదా. రాజ్యాంగ నిర్మాత అంటేనే దళితుడని అంటుండు కదా. ఆ దళితుల వారసులు మేమే కదా. మరి అంబేద్కర్ వారసులు ఎవరంటే మరి మేమే కదా. కేసీఆర్ నీ తాత రాయలేదు, నీ తండ్రి రాయలేదు, నువ్వు రాయలేదు. నా తాత రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మరి ఎవరు మాట్లాడతారు? మా తాత రాసిన రాజ్యాంగాన్ని మేము కాకపోతే నువ్వు తీసేస్తాను, మేము కాకపోతే ఎవరు మాట్లాడతారు? ఇది స్పష్టం చెప్తున్నాడు. అంతేకాదు, తెలంగాణ ఉద్యోగంలో దళితుల పాత్ర గురించి తమ్ముడు కదా. ఆటలు ఆడే కాడ కళాకారుల సంఖ్యలో 90% దళిత వర్గాలే కదా. పాటలు పాడిన కాడ వీలే కదా. జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది వీలే కదా. చచ్చిపోయిన త్యాగాలు చేసిన కాడ వీలే కదా. నీకు నిమ్మరసం ఇచ్చింది వీలే కదా. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టింది సుశీల్ కుమార్ షిండే దళితుడే కదా. నిన్న నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడింది? పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు తలుపులు మూయించి అప్రజాస్వామ్యాన్ని బిల్లు పెట్టిండ్రు, తల్లిని కొడుకుని వేరు చేసిందని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు కదా. నిజమే, ఆ పార్లమెంట్ లో అడ్డుకునే వాళ్ళని బయటికి పంపించి తలుపులు మూయించి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించింది ఎవరు? మరి స్పీకర్ కదా. ఆ స్పీకర్ ఎవరు? మీరకు మరి దళితులే కదా. ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ వరకు తెలంగాణ కోసం పాటుపడితే, మీకు దళిత సంఘం, రాజ్యాంగానికి దళిత సంఘాలకు ఏం లేదు సంబంధం అంటావా? ఇది ఎక్కడి కథ? అదే సరిగ్గా మీ అన్నగా చెప్తున్నాను. ఎందుకు వచ్చింది అది? మిగతా విషయాలు చెప్తున్నాను. నేను 5 పాయింట్ల కట్టుబడి ఉన్నా. 19% రిజర్వేషన్ అనే మాట ఏంటి? ఎస్టీల సంగతి 10% రిజర్వేషన్ ఏంటి? పెంచుతుంటే ఎవరు అడ్డం పడ్డారు? బీసీల జనగణన విషయం ఎందుకు మాట్లాడినావు? మహిళలకు పురుషులతో సమానం ఎందుకు మాట్లాడినావు? సంపద గురించి ఎందుకు మాట్లాడతావు? ఈ 5 గురించి నేను మాట్లాడతా. కానీ అంతకంటే ముఖ్యంగా చెప్తున్నాను, ముందు కేసీఆర్ కు అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నదా? రాజ్యాంగ నిర్మాత అంటే గౌరవిస్తాడా? అంబేద్కర్ అంటే కేసీఆర్ గౌరవం ఉన్నదా? అంబేద్కర్ మీద నిజంగా అభిమానం ఉన్నదా? ఆయన రాజ్యాంగ నిర్మాత నేను అంగీకరిస్తున్నాడా? లేదు అనడానికే సాక్ష్యాలు చెప్తున్నా. ఒక విషయం గ్రహించండి నా సోదరులారా, ఒకసారి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చెప్తున్నాను నేను. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే
ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే లేదా ఆయన ముఖ్యమంత్రి అయినంటే ఆయన చెప్పింది ఏంటిది? పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చిందని కాదు, జైలుకి వెళ్ళడం వల్ల తెలంగాణ వచ్చిందని కాదు, కొంతమంది చనిపోవడం వల్ల తెలంగాణ వచ్చిందని కాదు, పోరాటాలు చేసినా జైలుకి వెళ్ళినా త్యాగాలు చేసినా తెలంగాణ వచ్చేది కాదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుతూ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని చెప్పి కేసీఆర్ నిండు శాసనసభలో మాట్లాడింది. అంటే పోరాటాల వల్ల త్యాగాల వల్ల జైలుకి వెళ్ళడం వల్ల తెలంగాణ రావడం కంటే ఆర్టికల్ 3 ఉండడం వల్లనే తెలంగాణ వచ్చిందని నువ్వే చెప్పావు కదా. ఆ మహానీయుడిని నువ్వు హైదరాబాద్ వచ్చిన రోజు మర్చిపోయావు కదా. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి వెళ్లి దండం పెట్టి వచ్చినప్పుడు, ఢిల్లీ నుంచి విమానాశ్రయంలో శంషాబాద్ లో దిగిన తర్వాత, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్తున్న మార్గ మధ్యలో ఒంటెలు గుర్రాలు ఏనుగులతో ఊరేగింపులు చేసిన తర్వాత ఎక్కడ దాకా వచ్చిపోయిండు? గన్ పార్క్ దాకా వచ్చి నివాళులర్పించండి గాని అక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వచ్చి అంబేద్కర్ విగ్రహం ముందు ఒక నిమిషం పాటు నివాళులర్పించకుండానే వెళ్ళిపోయిండు అనేసి కూడా మీరు మర్చిపోతారు ఆయన అనుకుంటున్నాను. అప్పుడే తెలిసిపోయింది మా మహనీయుడు అంటే మనసులో ఎంతో ప్రేమ కంటే ఎక్కడో ఈర్షో దేశమో ఉన్నది అనడానికి సాక్ష్యం కనిపించింది అనే విషయం ఆ రోజే తేలిపోయింది. తీయటి మాటలతో మమ్మల్ని ఎల్లకాలం బ్రహ్మలు పెట్టలేరు, ఆచరణ ఎప్పుడైనా బయటపడుతూనే ఉంటది. ఈ నేపథ్యంలో రెండో విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఒక్క విషయం కాదు, రెండో విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఇవాళ కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఉన్నది పంజాగుట్టలో. పంజాగుట్ట ఎదురుగా నడి రోడ్డు మీద రాజశేఖర్ గారి విగ్రహం ఉంటుంది. రాజశేఖర్ గారు కొన్ని ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయవచ్చు, కానీ తెలంగాణ అడ్డుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. తెలంగాణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలుసు. తెలంగాణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన రాజశేఖర్ గారి విగ్రహం కేసీఆర్ ఇంటి ఎదురుగా పంజాగుట్టలో ఉంటుంది, పర్మిషన్ లేకుండా ఉంటుంది. కానీ ఆ పర్మిషన్ లేకుండానే రాజశేఖర్ గారి విగ్రహం ఉన్నప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఉంటే తప్పైందని చెప్పి మరి దళిత నాయకులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం దాన్ని పక్కన పెడితే రాత్రి దాన్ని కూలగొట్టించి రాత్రి దాన్ని తీసుకెళ్లి ముక్కలు చేసి చెత్త తీసుకెళ్లి బండ్లో తీసుకెళ్లి చివరికి చెత్త కుండీలో చెత్తలో ఆ విగ్రహాన్ని ముక్కలు చేసి పడేసే విషయాన్ని దేశం ప్రపంచం దూషించుకోవడం మీరు మర్చిపోతారు ఆయన పోతున్నాను. ఇప్పటికీ నేను చెప్తున్నా, పర్మిషన్ లేని రాజశేఖర్ విగ్రహం అక్కడ ఎప్పటికీ ఎట్లున్నది, మరి అంబేద్కర్ విగ్రహం మాత్రం చెత్త కుప్పలు ఎందుకు పడి ఉన్నదంటే ఇప్పటికీ జవాబు లేదనేసి కూడా మీరు మర్చిపోతాను ఆయన అనుకుంటున్నాను. రెండో విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నాకు తెలిసిన ఈ 3-4 దశాబ్దాల్లో అంబేద్కర్ జయంతులైనా వర్ధంతులైనా అధికారికంగా జరిగేది ట్యాంక్ బండ్ కానీ కానీ ఈ 7 సంవత్సరాల్లో ఆ ట్యాంక్ బండ్ కాడికి వచ్చి ఆయనకు నివాళులర్పించే సాంప్రదాయమే లేదనేసి కూడా మీరు మర్చిపోద్దని సవినంగా కోరుతున్నాను నేను. అదే సమయంలో తేడా చూస్తుంటాడు. ఒకసారి మీరు గమనించండి. నేను గాంధీని గౌరవిస్తా, ఆయన స్వాతంత్రానికి గుర్తు. నేను అంబేద్కర్ గౌరవిస్తా, ఆయన రాజ్యాంగానికి గుర్తు. ఇది అందరూ తెలిసిన విషయమే. మరి స్వాతంత్రం సాధించిన గాంధీ ఘాట్ ఎక్కడున్నది? బాపు ఘాట్ ఎక్కడున్నది? లంగర్ హౌస్ లో ఉన్నది. లంగర్ హౌస్ లో ఉన్న ఇల్లు ప్రగతి భవన్ ఎంత దూరం ఉన్నది? 27 కిలోమీటర్ల దూరం ఉన్నది. మరి ప్రగతి భవన్ కు అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ఎంత దూరం ఉన్నది? 2 కిలోమీటర్ల దూరం ఉన్నది. మరి ఏప్రిల్ 14 తారీఖు నాడు జయంతుల కాడికి మాత్రం 2 కిలోమీటర్లు ప్రగతి భవన్ నుంచి బయటకు రాలి, కానీ 27 కిలోమీటర్ల దూరం మాత్రం అక్టోబర్ 2 గాంధీ జయంతి కాడికి మాత్రం అక్కడికి వెళ్తున్నాడంటే ఇది మనసులో తేడా లేకపోతే ఎలా సమానంగా చూసినట్టు అర్థం చేసుకోవాల్సింది సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అదే సమయంలో ఎర్రవల్లిలో ఇప్పుడు ఆయన ఫామ్ అవుతున్నది, ఆయన వ్యవసాయం అనేది అంతా ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి ఎర్రవల్లి వెళ్ళినప్పుడు, డబుల్ బెడ్రూమ్ వెళ్ళినప్పుడు వాడ తిరుగుతున్నప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహం కనిపించింది, అదే గాంధీ విగ్రహం కూడా కనిపించింది. సాక్షాత్ ముఖ్యమంత్రి హోదాలో గాంధీ విగ్రహానికి దండేసింది కానీ అంబేద్కర్ విగ్రహానికి దండేయలేని విషయం పేపర్లో టీవీలో అప్పుడే ఎక్స్పోజ్ అయిన విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అంటే ఇవన్నిటికి అర్థం ఏంటంటే ఈ దళితుడైన అంబేద్కర్ ని ఎంతకాలం మేము గౌరవించాలి, మేము ఎందుకు గౌరవించాలి? ఆయన రాజ్యాంగ నిర్మాత ఉన్నంత కాలం ఆయన గౌరవించకపోతే ఎందుకు గౌరవించట్లేదు కూడా అంటున్నారు కదా. కాబట్టి రాజ్యాంగ నిర్మాత అనే పేరే లేకపోతే ఆయన గౌరవించాల్సిన కర్మ నాలాంటి దొరకకుండదని చెప్పి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర ఆయన చేస్తున్నాడానికి అది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. లేకపోతే కాళ్ళ మీద చెప్పండి. ఇకపోతే ఆయన మాటలు ఇంకా అర్థం గురించి మాట్లాడుతున్నాం. నా దళిత వర్గాల బలహీన వర్గాల సోదరులారా, ఎవరి మాటల వెనక ఎలాంటి కుట్రలు దాగి ఉన్నాయో అవి అర్థం చేసుకోలేనంత కాలం నా ప్రజలు మోసపోతూనే ఉంటారని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరి మాటల వెనుక
ఏ కుట్రలు దాగి ఉన్నాయో అవి అర్థం చేసుకోలేనంత వరకు నా ప్రజలు మోసపోతూనే ఉంటారు అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ మాటలు వెనుక కుట్రలు లేకపోతే మనం అర్థం చేసుకోకపోతే ఎలా మోసపోతామో ఆయన మాటలే సాక్ష్యాలు చెప్తున్నాను, గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఏమన్నాడు? దళితుల భుజం మీద పెట్టి కొట్టాలనుకున్నాడు కదా రాజ్యాంగాన్ని. అంటూ ఏమన్నాడు? నేను 19% రిజర్వేషన్లు ఎస్సీలకు ఇవ్వడం కోసమే కొత్త రాజ్యాంగం రాస్తానంటున్నా, ఎట్లా తప్పుపడతావు అన్నాడు. అన్నాడా లేదా? అవును. దళితులు 19% అయినప్పుడు 10% రిజర్వేషన్ ఇవ్వని రాజ్యాంగమే చెప్తుంది కదా. నువ్వు కొత్తగా రాజ్యాంగం చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. అందుకు సాక్ష్యం ఏంటిది? ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దళితుల జనాభా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు 14%, గిరిజన జనాభా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు 4%. మరి ఎన్టీ రామారావు పాలన రానంత వరకు మనకు రిజర్వేషన్ ఎంత ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఉమ్మడి రాష్ట్రంలో 14 ఎస్సీలకు 4 ఎస్టీలకు ఉండేది. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు వచ్చినాక ఎవరి జనాభా ఎంతో మనకు తేల్చినాక మన జనాభా పెరిగిందని చెప్పి ఆయనకు సమాచారం వచ్చేసింది. ఎవరి జనాభా? ఎస్సీల జనాభా 14 నుంచి 15% చెప్పేసిండు. ఇగో 167వ జీవో ద్వారా 15% రిజర్వేషన్ ఇచ్చిండు. అంటే 1% పెంచిండు కదా. అంటే పెంచి అధికారం రాజ్యాంగం ఇచ్చినట్టే కదా. మరి ఎన్టీ రామారావు 14 నుంచి 15 పెరిగితే ఆ 15 ఇప్పటికి కూడా అమలు జరుగుతుంది కదా. అంటే రాజ్యాంగంలో ఉండబడే హక్కు మేరకే ఎన్టీ రామారావు పెంచాడు కదా. 4% ఉండబడే ఎస్టీల రిజర్వేషన్లు 2% పెరిగితే 6% కదా. 6% ఇప్పుడు కూడా అమలు జరుగుతున్నాయి కదా. అంటే పెంచే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టే కదా. మరి ఎన్టీ రామారావు గారు ఎస్సీలకు 1% పెంచి రిజర్వేషన్ అమలు చేసినప్పుడు, అది రాష్ట్ర హక్కుగా భావించుకున్నప్పుడు, ఎస్సీలకు 2% పెంచి 6% ఇచ్చినప్పుడు, అది అమలు జరుగుతున్నప్పుడు, ఎస్సీలకు 19% అయినప్పుడు కేసీఆర్ ఏం చేయాలి? పెంచాలి. పెంచడం కోసం రాజ్యాంగం ఎందుకు మార్చాలంటున్నావు? నువ్వు పెంచాలి కదా. రెండో విషయం చెప్తున్నా, నా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. ఎస్సీల జనాభా, ఎస్టీల జనాభా ఏ రాష్ట్రంలో ఎంత ఉంటే అంత ఇవ్వాలి, అంతే. మీరు గమనించండి. ఒక రాష్ట్రంలో ఎస్సీలు లేరు, రిజర్వేషన్ ఇస్తారా? 2 రకాల రిజర్వేషన్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు లేరు, వాళ్ళకి 0 రిజర్వేషన్ ఉండవు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఒకటే ఉంటారు, వాళ్ళకి ఒకటే ఇస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు 10 మంది ఉంటారు, 10 ఇస్తారు. 20 ఉంటారు, 20 ఇస్తారు. 29 ఇస్తారు. అందుకు సాక్ష్యం మీ కళ్ళ ముందు చదువుతున్నాను, దయచేసి గమనించాల్సిన విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ అనేది ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వడానికి అవకాశం ఉన్నదని చెప్పడం కోసం మాత్రమే రిజర్వేషన్ల విధానం ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం కోరుతున్నాను. ఇగో చూడండి, ఆంధ్రప్రదేశ్ లో 15% ఇప్పటికే అమలు జరుగుతుంది. ఇకపోతే అరుణాచల్ లో దళితులు లేరు, అక్కడ రిజర్వేషన్ లేవు. మనం అరుణాచల్ భారతదేశంలో రాష్ట్రమే కదా, అక్కడ దళితులు అసలే లేరు. మన అక్కడ రిజర్వేషన్లు ఏమడుగుతామాడా? లేదు. అస్సాంలో మన దళితుల జనాభా 7%, అక్కడ 7 అమలు జరుగుతున్నాయి. బీహార్ లో మన దళితుల జనాభా 15 అమలు జరుగుతున్నాయి. చండీగఢ్ లో ఒక్కరు లేరు, చండీగఢ్ లో 0. ఛత్తీస్గఢ్ లో 13 అమలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 15 అమలు జరుగుతున్నాయి. గోవాలో 22, గోవాలో 2, మన పక్క రాష్ట్రమైన గోవాలో దళితుల జనాభా 2% అమలు జరుగుతుంది. గుజరాత్ లో 7% అమలు జరుగుతుంది. హర్యానాలో 20% అమలు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో ఎస్సీల జనాభా 25% అమలు జరుగుతుంది. జార్ఖండ్ లో 10% అమలు జరుగుతుంది. కర్ణాటకలో 15 అమలు జరుగుతుంది. కేరళలో 8 ఉన్నారు, 8 అమలు జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో 16 ఉన్నారు, 16 అమలు జరుగుతుంది. మహారాష్ట్ర, అంబేద్కర్ పుట్టిన గడ్డ, మహారాష్ట్రలో 13% ఉన్నారు, అక్కడ 13 అమలు జరుగుతుంది. మేఘాలయలో మనలు లేరు, అక్కడ రిజర్వేషన్ లేవు. మిజోరాంలో మనలు లేరు, అక్కడ రిజర్వేషన్ లేవు. నాగాలాండ్ లో లేరు, అక్కడ రిజర్వేషన్ లేవు. ఒడిశాలో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నాయి. పాండిచ్చేరిలో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నాయి. పంజాబ్ లో మన జనాభా, ఎస్సీల జనాభా 29% అమలు జరుగుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మన జనాభా ఎంతో కొంత అమలు జరుగుతుంది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. రాజస్థాన్ లో 16 అమలు జరుగుతున్నాయి. సిక్కిం లో మన జనాభా 5 అమలు జరుగుతున్నాయి. తమిళనాడులో మనం 18 అమలు జరుగుతున్నాయి. తెలంగాణలో 19 నువ్వు అంటున్నావు కదా, మరి 15 అమలు జరుగుతున్నాయి. త్రిపురలో 17 అమలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 21 అమలు జరుగుతుంది. ఉత్తరాఖండ్ లో 18 అమలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ లో 22 అమలు జరుగుతున్నాయి. అమలు జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడు నువ్వు 19% రిజర్వేషన్ కోసం కొత్త రాజ్యాంగం అంటున్నావు కదా, మరి నువ్వు పెంచాల్సిందే కానీ కొత్త రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు?
నువ్వు పెంచాల్సిందే కదా. ఎన్టీ రామారావు ఒకటి పెంచేటప్పుడు నువ్వు 4 పెంచాలి కదా. మరి కొత్త రాజ్యాంగం మనం ఎందుకు మాట్లాడుతున్నావు? ఎస్టీలకు 4 ఉంటే 6 పెంచింది కదా ఎన్టీ రామారావు. ఎస్టీల సంగతి ఏంది? నా సోదరులారా, ఎస్టీల సంగతి అయితే లేని కాడ లేరు, ఉన్న కాడ 100% ఉంటే 100% మనకు అమలు జరుగుతుంది. లేని కాడ లేరు, ఉన్న కాడ 100% ఉంటే 100% అమలు జరుగుతుంది. ఒక్కసారి మీరు చూస్తారని ఆశిస్తున్నాను నేను. ఇక్కడ మనం 6% 10% చేద్దామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది 2014లో. 6% నుంచి 10% చేద్దామని మేనిఫెస్టో పెట్టి 7 లక్షలు పెరగలేదు కదా. కానీ ఏ రాష్ట్రంలో ఎస్టీల జనాభా ఎంత ఉంటుందో అంత రిజర్వేషన్ ఉంటాయి. అది 20, 30, 100 అని కూడా కాదు. సాక్ష్యం చెప్తాను, మీరు చూడండి. అరుణాచల్ ప్రదేశ్ లో 80% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. అస్సాంలో 15 అమలు జరుగుతున్నాయి. బీహార్ లో 1% ఉన్నారు, 1 అమలు జరుగుతుంది. ఛత్తీస్గఢ్ లో 32% ఉన్నారు, 32 అమలు జరుగుతున్నది. ఢిల్లీలో 15 ఉన్నారు, ఢిల్లీలో 7 ఉన్నారు, 7% అమలు జరుగుతుంది. గోవాలో 12 ఉన్నారు, ఎస్సీలు 2 ఉంటే గిరిజనులు 12 ఉన్నారు, 12 అమలు జరుగుతుంది. గుజరాత్ 14 ఉన్నారు, 14 అమలు జరుగుతుంది. హర్యానాలో ఎవరు లేరు, 0 వాళ్ళకు. హిమాచల్ ప్రదేశ్ లో 4% ఉన్నారు, 4 అమలు జరుగుతుంది. జార్ఖండ్ లో 26 ఉన్నారు, 26 అమలు జరుగుతుంది. కర్ణాటకలో 3 ఉన్నారు, 3% అమలు జరుగుతుంది. కేరళలో 2% ఉన్నారు, 2 అమలు జరుగుతుంది. అదే సమయంలో లక్షద్వీప్ లో 100% ఉన్నారు, 100% అమలు జరుగుతుంది. లక్షద్వీప్ అనేది కూడా రాష్ట్రం అనుకుంటే 100% అమలు జరుగుతుంది అనేసి కూడా మీ దృష్టి. మధ్యప్రదేశ్ లో 20% ఉంటే 20 అమలు జరుగుతుంది. మహారాష్ట్రలో 7% ఉంటే 7% అమలు జరుగుతుంది. మణిపూర్ లో 34 ఉంటే 34 అమలు జరుగుతుంది. మేఘాలయ 80%, మిజోరాంలో 80%, నాగాలాండ్ లో 80%, ఒడిశాలో 22% అక్కడ రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. పంజాబ్ లో ఎవరు లేరు, వాళ్ళకు 0. పంజాబ్ లో ఎవరు లేరు, వాళ్ళకు 0. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా 12% రాజస్థాన్, సిక్కిం 21, తమిళనాడు 1 ఉన్నారు, 1% అమలు జరుగుతుంది. తెలంగాణలో 10 ఇస్తాను కదా, ఇప్పటికి 6 అమలు జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఎవరు ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత అమలు జరుగుతుంది. కానీ మరి ఇక్కడనే అమలు జరుగుతలేదనే విషయం ఇక్కడ స్పష్టంగా అవుతున్నప్పుడు అమలు చేయాల్సిన కేసీఆర్ గారు అమలు చేయకుండా కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడడం అంటే అనగారిన వర్గాలకు ద్రోహం చేయడం తప్ప, రాజ్యాంగానికి అంబేద్కర్ ద్రోహం చేయడం తప్ప మరొకటి కారణం కాదనేసి కూడా స్పష్టంగా అవుతున్నసి కూడా మీరు మర్చిపోతాను సైనంగా కోరుతున్నాను నేను. అందువల్ల మళ్ళా చెప్తున్నా, ఎస్సీ ఎస్టీల జనాభా ఏ రాష్ట్రంలో ఎంత ఉంటే అంత రిజర్వేషన్ అమలు జరగాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం అవును, పంజాబ్ లో ఎస్సీలు 29% ఉన్నారా లేదా, అది 29 అమలు జరుగుతుంది కదా. లక్షద్వీప్ లో ఎస్సీలు 100% ఉన్నారా లేదా, 100% అమలు జరుగుతుంది కదా. అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ఎంత ఉంటే అంత అమలు జరగాలని రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చెప్పింది. దాన్ని ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వకుండా ఎన్టీ రామారావు ఒక జీవోతోటే రిజర్వేషన్ పెంచాడు కదా. ఆ జీవో నీ చేతిలోనే నువ్వు చేయకుండా కొత్త రాజ్యాంగం అంటే నీకు అంబేద్కర్ ను గౌరవించే సాంప్రదాయం లేదు కాబట్టి అంబేద్కర్ పేరుతో ఈ రాజ్యాంగ నిర్మాత ఎంతకాలం అనే పేరు ఉండాలనే ఒక ఆలోచనతో నువ్వు తప్పక పెట్టినట్లే తప్ప ఇంకా వేరే కారణం కనిపించట్లేదని కూడా మనం మర్చిపోతాం సైన్ పోతున్నాను నేను. ఇకపోతే రెండోది ఏం మాట్లాడిండు, మహిళల గురించి మాట్లాడండి. నేను విజ్ఞప్తి చేస్తున్నా నా సోదరి మందారా, నేను విజ్ఞప్తి చేస్తున్నా నా సోదరులారా, అవును పురుషులతో సమానంగా మహిళలకు అన్ని రకాలుగా వాట ఇవ్వదలుచుకున్నా తప్పుపడతావా, తప్ప అన్నాడు. అవును, ఎవరు తప్పుపట్టారు. కానీ మీ దృష్టికి 2 విషయాలు తీసుకొస్తున్నాండి. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఆటలు ఆడిన కాడ మహిళలు లేరా, పాటలు పాడిన కాడ మహిళలు లేరా, ఇప్పుడు పాటలు పాడిన కాడ నా చెల్లెలు నా బిడ్డలు లేరా, జైలుకి వెళ్ళిన కాడ మహిళలు లేరా, చచ్చిపోయిన కాడ మహిళలు లేరా, ఉన్నారు కదా. కానీ పురుషులతో సమానంగా మహిళలకు వాట ఇస్తారన్న కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 18 మంది మంత్రుల్లో ఒక మహిళ మంత్రి పెట్టుకున్నాడా? ఒక మహిళనన్నా 5 ఏళ్ళు మంత్రి పెట్టుకున్నాడా? లేదు కదా. ఇప్పుడు ఎంఆర్పీఎస్ రోడ్ మీదకి వచ్చి మహిళలకు ఎందుకు మంత్రివర్గ స్థానం లేదన్నప్పుడు ఇప్పుడు 2 పెట్టిండు కదా. ఇప్పుడు నువ్వు సగం గురించి ఆలోచిస్తున్నావు కదా. ఇప్పుడు నీ 5 ఏళ్ళు ఒక్కరిని పెట్టలేదు, ఇప్పుడు 2 పెట్టావు. ఇప్పుడు నువ్వేమన్నావు, నువ్వు పురుషులతో సమానంగా అన్ని రకాలుగా వాటాలు కావాలన్నావు కదా. దానికి కొత్త రాజ్యాంగం ఉన్నావు కదా. అరే 18 మంది మంత్రుల కాడ 9 మందిని పెట్టడానికి ఏ రాజ్యాంగం అడ్డపడ్డది? 18 మంది మంత్రుల చోట 9 మంది మహిళలు పెట్టడానికి మంత్రివర్గాలు తీసుకోవడానికి ఏ రాజ్యాంగం అడ్డపడ్డది? ఏ రాజ్యాంగం అడ్డపడలేదు కదా. అంటే అర్థం ఏంటిది? నువ్వు పెట్టాల్సిన చోట పెట్టావు, నువ్వు ఇవ్వాల్సిన చోట ఇవ్వవు. నువ్వు కొత్త రాజ్యాంగం గురించి మన మహిళల మీద మాట్లాడతావు. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఈ దేశంలో వాళ్ళ బిల్లు పెండింగ్ లో ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో వాళ్ళ బిల్లు పెండింగ్ లో ఉన్నది. ఏ బిల్లు? మహిళలకు 33%, పార్లమెంట్ లో మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం మహిళల బిల్లు పెండింగ్
పెండింగ్ లో ఉన్నది. అక్కడ ఎక్కడది రాజ్యసభలో బిల్లు పాస్ అయింది, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ల కోసం బిల్లు పాస్ అయింది రాజ్యసభలో. లోక్సభలో బిల్లు పెండింగ్ లో ఉన్నది. మరి నువ్వు 10 ఏళ్ళు లోక్సభలో ఉన్నోడివే కదా, నువ్వు 10 ఏళ్ళు లోక్సభలో ఉన్నోడివే కదా. అదే సమయంలో ఇప్పుడు ఎంపీ కూడా లోక్సభలో కూడా ఉన్నారు కదా. మరి పార్లమెంట్ లో ఈ చట్టసభలో రిజర్వేషన్ మహిళల బిల్లు పాస్ చేయమని చెప్పి ఎందుకు 10 మందిని కలిసి గట్టిగా మాట్లాడలేకుండా పోయినావు ఈ 18 సంవత్సరాలు? పోనీ 2 సభల్లో ఇంకో బిల్లు పెండింగ్ ఉన్నది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వడానికి పార్లమెంట్ లో బిల్లు పెండింగ్ ఉన్నది. మరి స్థానిక సంస్థల్లో 50% కోసం ఎందుకు అక్కడ మాట్లాడలేదు? అక్కడ మాట్లాడితే బిల్లులు వస్తే ఆటోమేటిక్ గా అమలు జరుగుతుంది. నువ్వు ఇవ్వదలుచుకుంటే మంత్రివర్గంలో సగం ఇస్తే వాళ్ళకి వాట వస్తుంది. నువ్వు ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా, మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా వాళ్ళ గురించి కొత్త రాజ్యాంగం రాద్దాం అంటే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద నీకు ఏదో కసి ఉన్నది, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద నీకు ఏదో కోపం ఉన్నది తప్ప దానికి దీనికి లింకే లేదని వేసుకొని మీరు మర్చిపోతారు స్థాయిలో కోరుతున్నా నేను. ఇకపోతే 4వ విషయం చెప్తున్నా నేను, నా బీసీలు ఇక్కడ ఉన్నారు. 4వ విషయం చెప్తున్నా, నా బీసీలు ఇక్కడ ఉన్నారు. నా బీసీ సోదరులారా, నేను మీ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఆయన ఏమన్నాడు మొన్న మాట్లాడుతూ, ఆయన ఏమన్నాడంటే బీసీల జనగణన జరగాలంటే ఈ దేశంలో కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పి ఆయన మాట్లాడిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, అరే బీసీల గురించి కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడే నువ్వు, బీసీల గురించి కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడే నువ్వే సమగ్ర సర్వే నిర్వహించావు కదా, కొత్త రాజ్యాంగం లేకుండానే సమగ్ర సర్వే నిర్వహించావు కదా. సమగ్ర సర్వేలో బీసీల జనాభా ఎంత తేలింది? 51% పైగా తేలింది కదా, 52% తేలింది కదా. బీసీల జనగణన కోసం కొత్త రాజ్యాంగం అంటున్నావు కదా, బీసీల కోసం నమ్మించడానికి. అరే నువ్వు బీసీల జనాభా నువ్వు లెక్కలు తీసావు కదా. ఏ రాజ్యాంగం అని అడ్డం పడ్డదా? ఏ చట్టం అని అడ్డం పడ్డదా? ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం పడ్డదా? నువ్వే ప్రచురించావు కదా. నీ నమస్తే తెలంగాణ వచ్చింది కదా, ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కదా. ఎంత జనాభా ఉన్నది? 52% ఉన్నది కదా. అవును, 52% దగ్గర నా బీసీలకు అవకాశాలు నీ మంత్రివర్గాలు ఉన్నాయా? 52% దగ్గర అవకాశాలు నీ బీసీలకు మంత్రివర్గాలు ఉన్నాయా? లేవు. సాక్ష్యం ఏం చెప్తున్నా నేను చూడండి. కేసీఆర్ మంత్రివర్గం బీసీలు. ఈ రాష్ట్రంలో వెలమల జనాభా ఎంత? 1%. బీసీల జనాభా ఎంత? 52%. అంటే వెలమలతో పోల్చుకుంటే ఇంకా 51% ఎక్కువ కదా. మరి వెలమలు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు? బీసీలు ఎంతమంది మంత్రులు ఉన్నారు? 1% ఉన్న వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, 1% ఉన్న వాళ్ళు ఆయన కొడుకు మంత్రి అవుతాడు, ఆయన అల్లుడు మంత్రి అవుతాడు, ఎర్రబలి దయాకర్ ఆయన కొడుకు కూడా మంత్రి అవుతాడు. 1% జనాభా వాళ్ళు 4 ఉంటారు. మరి 52% జనాభా వీళ్ళు ఎంతమంది ఉండాలి? మరి 52% జనాభా వీళ్ళు ఎంతమంది ఉండాలి? వీళ్ళు 4 ఉన్నారు. మొన్న ఈటల రాజేందర్ ఉన్నంత వరకు, ఈటల రాజేందర్ బర్తరఫ్ చేసేంత వరకు వీళ్ళు కూడా 4 ఉన్నారు. అంటే 52% వాళ్ళు 4 ఉంటే వెలమలు కూడా 4 ఉండాలి నా రాష్ట్ర మంత్రి వర్గంలో. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? నువ్వు బీసీల కోసం ఏదో మేలు చేస్తామని మాట్లాడావు. నువ్వు నీ కులానికి 4 ఇచ్చి 51% పైకి ఉన్న బీసీలకు 4 ఇచ్చి అందులో ఈటల రాజేందర్ పక్కకు పెడితే ఇప్పుడు 3 ఉన్నారు. అంటే 1% వాళ్ళు 4 ఉంటే 1% వాళ్ళు 4 ఉంటే 51% వాళ్ళు ఇప్పుడు 3 ఉన్నారని మీరు మర్చిపోతారు సైనంగా పోతున్నాను. ఇది ఆ బీసీలను గౌరవించే సాంప్రదాయం, ఇదాని బీసీలను గౌరవించి అభివృద్ధి తీసుకొచ్చే సాంప్రదాయం. ఇది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అంతేకాదు చెప్పదలుచుకున్నా, కనీసం దళితుడు పక్కకు నీకు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చుంటే నువ్వు అంగీకరించలేకపోతుంది. 5 ఏళ్లలో ఒక రాజ్యాంగం పక్కకు పెట్టుకొని, ఒక క్యాడియర్ పక్కకు పెట్టుకొని వాళ్ళిద్దరు పక్కకు తీసేసి ఇప్పుడు మా దళితులను పడుతున్నా మా కొప్పుల ఈశ్వర్కు అదే ఉప ముఖ్యమంత్రి స్థానం లేకుండా చేస్తుంది. ఉప ముఖ్యమంత్రి అంటే పక్క కూర్చునేటోడే కదా. ముఖ్యమంత్రి తర్వాత ప్రోటోకాల్ ఉప ముఖ్యమంత్రి కదా. మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నదా? ఇప్పుడు మా కొప్పుల ఈశ్వర్కి ఎవరైనా అడ్డం పడ్డదా? ఏ రాజ్యాంగం అని అడ్డం పడ్డదా? మేమేమని అడ్డం పడ్డమా? మేము కూడా ఇవ్వని చెప్పాం కదా. కానీ ఎందుకు లేకుండా పోయింది? అంతేకాదు మీ అన్నగా మీ బిడ్డగా ఇంకొక విషయం కూడా చేసిపోయింది. రెడ్ల జనాభా 5%, మిగతా వాళ్ళందరి జనాభా గురించి మాట్లాడుతున్నా. రెడ్డి సామాజిక వర్గ సోదరులను రాజకీయంగా ఎదురుదాడి చేయకుండా అవకాశాలు, ఇతర అవకాశాలు కూడా వాళ్ళు కొల్లబెట్టిస్తున్నాడు. అందుకు సాక్ష్యం ఏంటి? వాళ్ళ జనాభా 5% ఉండదు, 6 మంత్రులు ఉంటారు. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి సత్యేందర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాపూర్ నుంచి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకాంత్ రెడ్డి. ఎంతమంది? 6 ఉన్నారు. ఒక కులానికి 6 ఇచ్చావు కదా. మరి ఈ తెలంగాణలో ఏ కులానికన్నా 2 ఇచ్చావా? ఏ ఒక్క కులానికన్నా 2 తీసుకున్నావా?
యాదవ్లు శ్రీనివాస్ యాదవ్ ఒకటే, మరి యాదవ్కి రెండు ఎందుకు లేకుండా పోయింది? శ్రీనివాస్ గౌడు ఒక్కడే, గౌడ్లకు ఇంకొకటి ఎందుకు లేకుండా పోయింది? మున్నూరు కాపు కమలాకర్ ఒక్కడే, ఇంకోటి ఎందుకు లేకుండా పోయింది? ముద్రాజును తీసేసావు, నేను పక్క పెట్టావు. పోనీ ముస్లింలు ఎంతమంది ఉన్నారు? ఒకరే, ఇంకోటి ఎందుకు ఇవ్వలేకపోయావు? గిరిజనులు ఎంతమంది ఉన్నారు? ఒకరే లంబాడ, వారికి ఇంకోటి ఎందుకు ఇవ్వలేకపోయినావు? కమ్మలు ఎంతమంది ఉన్నారు? ఒకటే, రెండు ఎందుకు ఇవ్వలేకుండా పోయినావు? మాలలు ఎంతమంది ఉన్నారు? ఒకటే కొప్పులేశ్వర్, రెండు ఎందుకు ఇవ్వలేదు? ఈ తెలంగాణలో 112% జనాభా గల మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఎందుకు లేకుండా చేశావు? తెలంగాణలో మంత్రివర్గంలో మాదిగల స్థానం ఏంది? ఇక్కడ మిగిలిన కులాలకు ఒకటి కంటే రెండు ఇచ్చిందా? మిగిలిన కులాలకు ఒకటి కంటే రెండు ఇచ్చిందా? మరి వెలవలకు 4 ఎందుకు, రెట్ల కాదు ఎందుకు? వెలవలకు 4 ఎందుకు, రెట్ల 6 ఎందుకు? అంటే ఇక్కడ తేడా ఏంటిది? ఇది దొరల రాజ్యం. ఈ దొరల రాజ్యాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడతాం అంతే. ఈ దొరల రాజ్యాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడతాం. కేసీఆర్ కు నిమ్మరసం వచ్చింది నేనే, కానీ తెలంగాణ వచ్చిన రోజు ప్రశ్నించింది నేనే. కేసీఆర్ 2 సార్లు జైల్లో పెడితే జైలుకి వెళ్ళింది, బయటకు వచ్చింది నేనే. ఈ తెలంగాణ గడ్డ మీద అందరికంటే ముందు జైల్లో పడ్డది ఎవరు? నేనే కదా. మరి ఆయనకు నిమ్మరసం వచ్చింది నేనే కదా. ఆయన మోసం చేస్తే ప్రశ్నించింది నేనే కదా. మరి కేసీఆర్ ఎవరిని జైలు పెట్టిండు? నన్నే కదా. అవును, కృష్ణమాధవ్ జైల్లో పెడితే బయటకు వచ్చారు. విలేకరులు ఎప్పుడన్నా 3rd డిగ్రీ ప్రయోగించి చూశారా? ఈ గవర్నమెంట్ లో 3rd డిగ్రీలు కూడా విలేకరులు పడ్డారు కదా. విలేకరులను జైలు పెట్టాల్సి వచ్చింది కదా. రేవంత్ రెడ్డిని జైలు పెట్టాల్సి వచ్చింది కదా. బండి సంజయ్ జైలు పెట్టాల్సి వచ్చింది కదా. జైలు పెట్టి వాళ్ళు జైలు ఉన్నారా? నేను బయటకు వచ్చి నేను మాట్లాడుతూనే ఉన్నాను. విలేకరులు బయటకు వచ్చి విలేకరులు మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడుతున్నారా లేదా? సంజయ్ బయటకు వచ్చి సంజయ్ మాట్లాడుతూనే ఉన్నాడు. రేవంత్ బయటకు వచ్చి రేవంత్ మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఏమంటే వచ్చింది? నేను ఒక నియంత్రణగా పరిపాలించాలనుకుంటే వీళ్ళని జైల్లో పెడితే ఈ రాజ్యాంగాలు ఉండబడే వాళ్ళ హక్కుల వల్లనే వీళ్ళు బయటకు వస్తారు. రాజ్యాంగమే లేకపోతే వీళ్ళని జైల్లో పెడితే బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నా కల్వకుంట్ల రాజ్యాంగం నాకు ఉండాలి, నా దొర రాజ్యాంగం ఉండాలి. శాస్త్రంగా ఈ తెలంగాణను ఏం పాలేయాలి, నేను, నా కొడుకు, నా మన్మడు, ఆ మన్మడు కూడా వెళ్ళాలని చెప్పి ఒక కుట్రబుద్ధితోటి ఇవాళ అంబేద్కర్ కు అవమానించే విధంగా, రాజ్యాంగాన్ని లేకుండా చేసే విధంగా కుట్రలకు తెరలేపినట్టుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం కూడా మీరు మర్చిపోదని ఆయన కోరుతున్నాడు. ఆర్థిక సమానత్వం కోసం అట ఆయన కొత్త రాజ్యాంగం రాస్తారట. ఏ ఆర్థిక సమానత్వం? ఈ రాష్ట్రంలో ఆర్థిక సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. కేసీఆర్ గారు ఆర్థిక సమానత్వం గురించి మాట్లాడు, దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా? తెలంగాణ ఉద్యమ కాలంలో నీ కుటుంబానికి అప్పులున్నాయని చెప్పావు. తెలంగాణ ఉద్యమ కాలంలో నీ కుటుంబానికి అప్పులైనా చెప్పావు. కానీ ఈనాడు వేల లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా ఎదిగిపోయిండు? ఆర్థిక సమానత్వం గురించి నువ్వే మాట్లాడేది. ఆర్థిక సమానత్వం కోసం అంటూ నువ్వు కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మా బీసీలకు సగం వాటి మనోడివి కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మహిళలకు నీ 5 ఏళ్లలో ఒకరిని మంత్రివర్గం తీసుకున్నవి నువ్వు కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మా రిజర్వేషన్లు 19% పెంచకుండా, అవకాశం ఉండి కూడా పెంచకుండా నువ్వు కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? మా గిరిజనులకు 10% ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని ఇంతకాలం ఇవ్వకుండా కొత్త రాజ్యం గురించి మాట్లాడతావా? కొత్త రాజ్యాంగం ఎందుకు నీకు? ఈ రాజ్యాంగం నీకు అడ్డుదవుతుంది. ఈ రాజ్యాంగంలో కూడా పౌర హక్కులు నీకు అడ్డుదవుతున్నాయి. ఈ పౌర హక్కులు నేను హరించాలనుకుంటే రాజ్యాంగం ఉండొద్దని చెప్పి మనసులో నీకున్నది. నీ మనసులో ఉన్న మాట మన ప్రెస్ మీట్ లో బయట పెట్టావు. నీ మనసులో ఉన్న మాట ప్రెస్ మీట్ లో బయట పెట్టావు. ఏం బయట పెట్టావు? అవును, ఈ దేశంకి రాజ్యాంగం ఇది కాదు, చైనా లాంటి రాజ్యాంగం కావాలన్నాడు. ఏమన్నాడు? చైనా లాంటి రాజ్యాంగం కావాలన్నాడు. చైనా రాజ్యాంగం ఏంటిది ఇప్పుడు? అదేమైనా ప్రజాస్వామ్య రాజ్యాంగమా? అంబేద్కర్ లాగా రాసిందాగా? లేదా అదేమైనా సోషలిస్ట్ కంట్రీ? ఇప్పుడు అది ప్రజాస్వామ్య దేశంగా లేదు, అది సోషలిస్ట్ కంట్రీగా లేదు. ఏ వ్యవస్థగా మారుతున్నది అది? మళ్ళీ ఒక నూతన రాజకీయ వ్యవస్థను మళ్ళీ దొరల కాలం నాటికి, భూస్వాముల కాలం నాటికి ఆ పాలన జరగబోతున్న విషయం మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఏ కాలం అది? మళ్ళా రాజుల కాలం. అంటే మళ్ళీ నూతన రాజుల కాలాన్ని అక్కడ పునర్గస్తులు చైనా వాళ్ళు. ఆ చైనా వాళ్ళు జిన్పింగ్ నేనే ఇంకా 20 ఏళ్ళు ఉండాలని చెప్పి ఆయన రాజ్యాంగాన్ని ఆయన రాసుకుంటున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. మీరు చైనా పడిన వాళ్ళు చూస్తున్నారు కదా. చైనా మన భారత భూభాగం మీద కన్నేసింది. కాబట్టి లడక్ లో వాళ్ళు చూడబట్టే మన బిడ్డలు ఎదుర్కొంటే భారత సైనికులు చనిపోయిన విషయాన్ని, సంతోష్ కుమార్ కల్నల్ సంతోష్ చనిపోయిన విషయాన్ని మనం మర్చిపోతాం అనుకుంటున్నాం. పాకిస్తాన్ రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. మన భారత భూభాగం రెచ్చగొడుతున్నది చేస్తున్నది ఎవరు? చైనా. టిబెట్ మన మీద రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. శ్రీలంకను రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. పాకిస్తాన్ రెచ్చగొడుతున్నది ఎవరు? చైనా. అరుణాచల్ ప్రదేశ్ మన అంతర్గత రాష్ట్రం అవుతే
మన ప్రధానమంత్రి, మన రాష్ట్రపతి ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తే ఈ రాష్ట్రానికి మీరు రావద్దని చెప్పి మనకి హెచ్చరికలు పంపుతున్న దేశం చైనా. మరో భూస్వామ్య వ్యవస్థకు పునాదులు వేస్తున్నది చైనా, మరో రాజకీయ వ్యవస్థకు పునాదులు వేస్తున్నది చైనా. ఇప్పుడు ఈయనకు మళ్ళా భూస్వామ్య వ్యవస్థ కావాలి, మళ్ళా రాజకీయ వ్యవస్థ కావాలి, శాస్త్రంగా గొర్రెరాజ్యం నిర్మించుకోవాలి, తన కుటుంబం శాస్త్రం పరిపాలించాలంటే రాజ్యాంగం కట్టవుతుంది, పరిపాలించే రాజ్యాంగం కట్టవుతుంది. ఈ రాజ్యాంగం తీసేస్తే తప్ప నేను శాస్త్రంగా నేను నా కుటుంబం పరిపాలించలేమని కోణంలోనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది రాజ్యాంగంలో ఒక చట్టం మాత్రమే. ఒక చట్టాన్ని రద్దు చేస్తేనే దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపి ఆ చట్టాన్ని కాపాడుకున్న వాళ్ళం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వము అనగారిన వర్గాల్లో తెలుసుకునే స్థాయికి అందరూ ఎదగాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోతారు స్థాయి అనుకుంటున్నాను. చివరిగా ఎక్కువ ఉపన్యాసం కాకుండా చివరికి ఒక్కడ మాట మాట్లాడుతున్నాను. నేను ఎవరినైనా శత్రువుగా ఎన్నుకుంటే అంబేద్కర్ శత్రువే నా శత్రువు, రాజ్యాంగానికి శత్రువే నా శత్రువు. నా అంబేద్కర్కి ఎవరు శత్రువు అయితే ఎవరు నా శత్రువే, నా రాజ్యాంగానికి శత్రువు ఎవరైతే నా శత్రువే, ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎవరి శత్రువు అయితే నా శత్రువే, ఈ దేశ సామాజిక న్యాయానికి ఎవరి శత్రువు అయితే నా శత్రువే, ఈ దేశ సమానత్వానికి ఎవరి శత్రువు నా శత్రువే. ఆ శత్రువు రూపాన్ని కేసీఆర్ కనిపించినా అతను నా శత్రువే, ఆ శత్రువు రూపాన్ని కేసీఆర్ కనిపించిన శత్రువే. ఇంకా 4 సార్లు జైల్లో పెట్టినా మేము పోతాం, ఇంకా 10 సార్లు ఇబ్బంది పెట్టినా పోతాం. కానీ అంబేద్కర్ ఆశయాన్ని, అంబేద్కర్ గౌరవాన్ని నిలబెట్టే కాడ మాత్రం ఎవరికి తగ్గాల్సిన కర్మ మనకు లేదనేసి కూడా మర్చిపోతాను సార్ నేను కోరుకుంటూ. ఇప్పుడు ఏదైతే మళ్ళా నేను చెప్పదలుచుకున్నావో రేపు తేలబోయే యుద్ధంలో అంబేద్కర్ ను గౌరవించడం ఎవరో, అంబేద్కర్ ను వ్యతిరేకించడం ఎవరో, రాజ్యాంగాన్ని గౌరవించడం ఎవరో, రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం ఎవరో, సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని ఎవరు కోరుకుంటారో దానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారో, అంతేనా? ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షించుకుంటారో, ప్రజాస్వామ్యం ఎవరు వద్దంటారో తేల్చుకునే యుద్ధంలో అటువైపు వాళ్ళు ఉంటారు, ఇటువైపు మనం ఉంటాం. ఇప్పుడు అంబేద్కర్ ను గౌరవించేటోళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ ను యుద్ధం చేయాల్సిందే, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కేసీఆర్ ను యుద్ధం చేయాల్సిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటోళ్ళు కేసీఆర్ ను యుద్ధం చేయాల్సిందే, సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని కాపాడుకునేటోళ్ళు కేసీఆర్ యుద్ధం చేయాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నా, చిన్న పదవులకు ఆశపడితే బానిసత్వం మిగులుతుంది, చిన్న పదవులకు ఆశపడితే బానిసత్వం మిగులుతుంది. మనం బానిసలుగా మనం మారి మన జాతులను బానిసత్వంలోకి తీసుకెళ్లొద్దు. యుద్ధం శత్రువు ఎవడైనా సరే, ఆనాడు మనం మేల్కోక ముందే ఈ ప్రపంచాన్ని గడగదలంచిన బ్రిటిష్ ఎదుర్కొన్న వ్యక్తి గాంధీ అవుతే అట్లాంటి గాంధీకి ముచ్చటం పట్టించింది ఒక అంబేద్కర్ మాత్రమే. ఆ రోజుల్లో ఆ గాంధీకి ముచ్చటం పట్టించింది ఒక అంబేద్కర్ మాత్రమే. మనం మేల్కొని రోజుల్లోనే గాంధీ లాంటి వ్యక్తిని ఎదుర్కొని యుద్ధం నడిపి మనం సాధించినప్పుడు మనకంద ముందు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తుంటే మనం మౌనంగా ఉండడం అంటే శత్రువులకు ఉపయోగపడడం తప్ప మన జాతులకు ఉపయోగపడ్డట్టు కాదనేసి కూడా మనం మర్చిపోతాన్ని సైన్యం కోరుకుంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నా. యుద్ధం జరుగుతుంది. ఏప్రిల్ 4వ తారీఖు నాడు హైదరాబాద్ లో యుద్ధ పేరు మోగబోతుంది. కేసీఆర్ మనము తేల్చుకుంటాం. ఎంతమందిని జైల్లో పెడతాడో, ఎంతమందిని నిర్బంధ పెట్టి లాఠీ చార్జీ తినిపిస్తాడో, ఎంతమంది కాల్పు జరుపుతాడో, కానీ మా అంబేద్కర్ కు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా అంబేద్కర్ కు రాజ్యాంగానికి నువ్వు ప్రమాదం తీసుకొస్తే రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద పొందబెట్టే శక్తి మా దళితులకు పేద వర్గాలకు ఉన్నదనే విషయాన్ని నిరూపించడానికి సిద్ధపడదాం. కాళోజీ మాటలు ఒకటి నిరూపణ అయింది, రెండో మాట నిరూపణ కావాలి. కాళోజీ ఒక మాట అన్నాడు, అది గుర్తు చేసి ముగిస్తాను నేను. ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణేతరులు ఎవరైనా పెత్తనం చేస్తే, ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణేతరులు ఎవరైనా పెత్తనం చేస్తే తెలంగాణ బార్డర్ దాటేదాకా తరిమి కొట్టము అన్నాడు. కానీ తెలంగాణ గడ్డ మీదనే తెలంగాణలో కొంతమంది పెత్తనం చేస్తే, తెలంగాణ ప్రజల్ని కొంతమంది తెలంగాణ ఆధిపత్యం కింద నలిగేయాలని చూస్తే, అట్లాంటి తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన వాళ్ళను తెలంగాణ గడ్డ మీదనే రాజకీయంగా పాత్ర చేయండి అని చెప్పి కాళోజీ చెప్పేశారు. ఒకటి అయిపోయింది, రెండోది మిగిలింది. తెలంగాణ గడ్డ మీద నుంచి తెలంగాణేతర వాళ్ళను కొంత పక్కకు పెట్టే ప్రయత్నం చేశాం, తెలంగాణ వచ్చేసింది. కానీ ఇదే తెలంగాణ గడ్డ మీద నా ఆధిపత్యం, నా కుటుంబాధిపత్యం, దొరల రాజ్యం అంటే మాత్రం ఇదే గడ్డ మీద రాజకీయంగా భూస్థాపన చేసే శక్తి కూడా మనకున్నదనే విషయం కూడా నిరూపించడానికి మీరు సిద్ధపడతారని ఆశిస్తూ మళ్ళీ నేను చెప్తున్నా, నాకు వ్యక్తిగతమైన కేసీఆర్ శత్రువు కాదు, నేను ఆయనకు నిమ్మరసం ఇచ్చినండి. కానీ నా రాజ్యాంగాన్ని, నా అంబేద్కర్ అగౌరవపరిస్తే మాత్రం కేసీఆర్ కాదు, వాళ్ళ తాతను, వాళ్ళ ముత్తాతను కూడా ఎదుర్కొనే దమ్ము మనకున్నదనే విషయం కూడా నిరూపిద్దామనేసి కూడా మర్చిపోతాం యుద్ధం చేస్తూ. ఈ యుద్ధంలో గిరిగిస్తే అటువైపు వాళ్ళు ఇటువైపు మనం అయినప్పుడు
మీరు అంబేద్కర్ ని గౌరవించడానికి యుద్ధంలో పాల్గొనాల్సిందిగా నేను సవిన కోరుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడడానికి నాకు అండగా నిలబడాల్సిందని విజ్ఞప్తి చేస్తూ నాకు అండగా ఉండే వాళ్ళు పార్టీలకు కులాలకు అతీతంగా ఒకసారి ఆత్మసాక్షిగా కేసీఆర్ మీదనే ప్రత్యక్ష యుద్ధం అయితే కూడా కేసీఆర్ మీదనే అంబేద్కర్ కోసం రాజ్యాంగం కోసం ప్రత్యక్ష యుద్ధం అయితే కూడా ఆ యుద్ధానికి నాయకత్వం వహించే మీ అండగా మీ బిడ్డగా నేను ముందుకెళ్తున్నప్పుడు నాకు అండగా ఉండేటోళ్ళు ఎంతమంది ఉన్నారో ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై భీమ్. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.